అదేవిధంగా ప్రధానమంత్రి గారి జన్మదిన సందర్భంగా మేము గత 17వ తేదీ నుంచి గాంధీ జయంతి 2వ తేదీ వరకు కూడా సేవాపక్షం పేరుతో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. రక్తదాన శిబిరాలు, దేశవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు, మాస్టర్ హెల్త్ చెకప్, దివ్యాంగులకు పరికరాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్లకు వృత్తిపరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ పేరు మీద కార్యక్రమాలు చేపట్టడము, స్కూళ్లలో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ఇవ్వడము, అదేవిధంగా దివ్యాంగులకు వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఈరోజు ఇస్తా ఉన్నాం. అందులో భాగంగా మన హైదరాబాద్ నగరంలో 2 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎక్విప్మెంట్స్ వరుసగా ఈ రకమైనటువంటి శిబిరాలు పెట్టిస్తాం. ఇప్పటికే వాళ్ళందరితోటి మేము గత 2 నెలల క్రితం నుంచే అసెస్మెంట్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బ్యాటరీ ట్రైసైకిల్స్ కానీ, దివ్యాంగులైనటువంటి వాళ్లకు మొబైల్ ఫోన్స్ కానీ, చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి మొబైల్ ఫోన్స్ కానీ, అన్ని రకాల ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఏది అడిగితే అది, ఎన్ని రకాల వస్తువులు కావాలంటే అన్ని రకాల వస్తువులు దివ్యాంగులకు ఇస్తున్నాం. ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు కూడా అన్ని ప్రాంతాలలో ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చాయి. వాటన్నిటి కూడా అసెస్మెంట్ చేసి వారైతే లిస్ట్ తయారు చేసి వాళ్ళ సైజులు తీసుకున్నామో సైజుల ప్రకారం వాళ్ళందరికీ అందజేసే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాంతాలలో ఈరోజు సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున, ఎన్జిఓస్ తరఫున, ప్రభుత్వాల తరఫున కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. కొన్ని లక్షల మంది 17 నాడు ఈ యొక్క రక్తదాన శిబిరాల్లో కూడా పాల్గొని గిన్నీస్ రికార్డు కూడా ఈసారి మరి వాలంటీర్స్ తరఫున మేము నమోదు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రైడ్స్ చేశారు, బీజేపీ మధ్య అంతర్గత ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, దేశంలో కొన్ని వందల ఇళ్లలో రేడ్స్ చేస్తారు. రేడ్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, పట్టుబడినటువంటి వస్తువులను బట్టి ఆయా సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. ఇది నరేంద్ర మోడీ గారో కేంద్ర మంత్రులో మేము నిర్ణయం తీసుకోము. ఎవరింట్లో రేడ్ చేయాలా, ఎవరింట్లో ఏం దొరికింది, దొరికిన దాన్ని బట్టి ఆ కేసు ఏమైంది, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా, వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయా, ఆ మాత్రం నేను పెద్ద మేధావిని అనుకున్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన లేకుండా మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. ఈరోజు ఎవరితో కలిశారో కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి ఈరోజు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా ఎలగబెట్టాడు. ఇక్కడ హైదరాబాద్ లో మరి ఇక్కడ మంత్రివర్గంలో కూడా మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర మంత్రివర్గంలో కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మంత్రిగా హరీష్ రావు గాని ఇతర అందరూ కూడా పనిచేశారు. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ తో గాని, మేము ఏ రోజు కూడా బీఆర్ఎస్ తో గాని కలవలేదు, భవిష్యత్తులో కలవం. మాకు మేము ఎవరితో కలుస్తున్నామో మాకు కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. మేమేంటో, మా పార్టీ ఏంటో, మా సిద్ధాంతం ఏంటో మాకు తెలుసు. ఈ 2 పార్టీలే ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఒక కాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఒక కాలు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ 2 పార్టీలకు రాజకీయ గురువు ఈరోజు ఎవరంటే అసదుద్దీన్ ఓవైసీ. ఈ 2 పార్టీలకు అనుసంధానం చేస్తున్నది ఎవరంటే అసదుద్దీన్ ఓవైసీ. వీళ్ళు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు గతంలో కలిశారు, అనేక సార్లు కలిశారు, భవిష్యత్తులో కూడా కలుస్తారు.
ఇది తెల్ల కాగితం మీద రాసిస్తున్నాను. ఈ రెండు పార్టీలు కలిసేటువంటి వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేటీఆర్, రేవంత్ రెడ్డి పదే పదే భారతీయ జనతా పార్టీని మరి ఈ రకంగా తీసుకురావడం, భారతీయ జనతా పార్టీని వీళ్ళతోటి కలుస్తుందని వాళ్ళతోటి కలిసి అంటే ఈరోజు తెలంగాణ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ కేంద్ర బిందువు కాబట్టి, భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ రెండు పార్టీలు మా మీద మరి అనవసరపు విమర్శలు చేయడము, తప్పుడు ప్రచారం చేయడము, దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అది చాలా దురదృష్టకరము. మరి ఆ రకంగా సంఘటన జరగాల్సింది కాదు. చనిపోయినటువంటి మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. ఎవరైతే హాస్పిటల్లో కోలుకుంటున్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. కాబట్టి రాజకీయ పార్టీలుగా మనమందరం కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మనకు నిన్నటి జరిగిన సంఘటన బట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరిన్ని ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మరి మనము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనేది మరొకసారి అర్థమైంది. కాబట్టి ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాను. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చేటువంటి ఏజెన్సీలను కోరుతా ఉన్నాను. దీనిపైన మరిన్ని ఎస్ఓపీస్ జారీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎవరు ఇంకా చాలా చేయాల్సినది. అంటే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు, కానీ బీజేపీ ప్రచారం ఎక్కడ కనిపించట్లేదన్న ఒక వార్త మీకు అనిపిస్తుంది అట్లా? ఇక్కడ ప్రజలలో మాకు తెలుసు, మేము డోర్ టు డోర్ వెళ్తున్నారు, పోలింగ్ బూత్ వరకు వెళ్తున్నారు. మేము టీవీలలో కనిపించేటువంటి ప్రసారం చేయకపోవచ్చు, కానీ మేము అందరికంటే ముందు ఇక్కడ ఇంటింటికి వెళ్లేటువంటి టీమ్స్ పోలింగ్ బూత్ వారికి ఏర్పాటు చేశాం. నేను కూడా అనేక సార్లు పర్యటిస్తా ఉన్నాను. డివిజన్ వారిగా సమావేశాలు తీసుకుంటున్నాము. మా పార్టీ నాయకులు కూడా పర్యటిస్తా ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ లో ఈరోజు గతంలో మరి బీఆర్ఎస్ ను చూశారు, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రాంతాలలో కనీసం మంచినీటి సౌకర్యం మెరుగుపరిచే కార్యక్రమం కానీ, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం కానీ, వీధి లైట్లు వెలిగించేటువంటి కార్యక్రమం కానీ, ఈ ప్రాంతంలో పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇచ్చిన పెన్షన్స్ హామీ ప్రకారము మరి 4,000 రూపాయలు చేసే కార్యక్రమం కానీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి నిరుద్యోగికి 4,000 నెలకి ఇస్తామన్నటువంటి కార్యక్రమం కానీ ఏదీ కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవారికి 5 కేజీల బియ్యం ఇస్తే ఆ బియ్యం పైన, ఆ బియ్యం బస్తాల పైన మరి ఈరోజు రేవంత్ రెడ్డి లేక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముద్రలు వేసుకొని ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఈరోజు తెలంగాణలో వీళ్ళు ఇస్తున్నటువంటి సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం 5 కేజీల దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారు. ఆ ఖర్చుతోటే, ఆ డబ్బులతోటే వీరు సన్న బియ్యం పేరుతో ఇస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు బస్తీ దవాఖానాలు జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసినటువంటి అన్ని బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అన్ని పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తా ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మరి అన్ని రకాల నిరుద్యోగ యువతకు ఈరోజు ముద్రా లోన్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రాథమికంగా మరి రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా లోన్లు ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ జూబ్లీహిల్స్ కు వెలగబెట్టింది ఏం లేదు. వీళ్లకు జూబ్లీహిల్స్ ప్రజల మీద నమ్మకం లేదు. వీళ్లకు నమ్మకం ఉంది మజ్లిస్ పార్టీ మీద. మజ్లిస్ పార్టీ మద్దతుతో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.